సూత్రవాక్యం మూవీ తెలుగు ప్రివ్యూ. ఫైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళం సినిమా సూత్రవాక్యం. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్పై కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మాణంలో యూజియాన్ జాస్ చెరమ్మల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు వర్షన్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కథేంటంటే, ఓ ఊళ్ళో క్రిస్టో జేవియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. క్రిస్టో అక్కడ స్కూల్ పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ ఫ్రీగా చెప్తూ వాళ్లకు దగ్గర అవుతాడు. దీంతో ఆ స్కూల్ మ్యాథ్స్ టీచర్ నిమిషకు ఇది నచ్చదు. కానీ తర్వాత ఇద్దరూ క్లోజ్ అవుతారు. క్రిస్టో ట్యూషన్ చెప్పే స్టూడెంట్స్లో ఆర్య అనే అమ్మాయిని వాళ్ళ అన్నయ్య వివేక్ కొడుతూ ఉంటాడు. క్రిస్టో ఓసారి కొట్టి వార్నింగ్ ఇచ్చినా మారడు. అదే ఊళ్ళో ఓ బావిలో ఎక్కడెక్కడ్నుంచి వచ్చి చెత్త వేసి వెళ్తూ ఉంటారు. ఈ సమస్యని పోలీసుల దృష్టికి తీసుకువస్తారు. ఆర్యని వివేక్ ఓ రోజు దారుణంగా కొడతాడు. ఆ నెక్స్ట్ డే నుంచి వివేక్ కనపడడు. అదే సమయంలో క్రిస్టోకి ఓ పేస్ మేకర్ దొరికి బెట్సీ అనే అమ్మాయి మర్డర్కి గురైందని తెలుస్తుంది. కాని తన బాడీ ఏమైందో తెలీదు. అసలు బెట్సీని ఎవరు చంపారు? వివేక్ ఏమయ్యాడు? వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? ఆ బావిలో చెత్త వేసేది ఎవరు? ఆ బావికి ఈ మర్డర్కి సంబంధం ఏంటి? ఆర్యని వాళ్ళ అన్నయ్య ఎందుకు కొడుతూ ఉంటాడు? ఈ కేసుని క్రిస్టో ఎలా సాల్వ్ చేశాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, మలయాళం థ్రిల్లర్స్, అందులోనూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయని తెలిసిందే. పోలీస్ పిల్లలకు ట్యూషన్ చెప్పడం, వాళ్లతో మంచిగా ఉండటం అనే కాన్సెప్ట్ బాగుంది. దాన్ని బాగా చూపించారు. అయితే మొదటి అరగంట అదే కాస్త సాగదీశారు. ఆర్యని వాళ్ళ అన్నయ్య కొడుతుండటం అని తెలిసిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. ఇక వివేక్ కనపడకపోవడం, ఓ అమ్మాయి మర్డర్ అయిందని తెలిసిన దగ్గర్నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగుతుంది. అయితే సినిమాలో వివేక్ ఏమయ్యాడో మనకు ముందే చూపించేస్తారు. కాని పోలీసులు దాన్ని ఎలా కనిపెట్టారు అనేది చూడాలి. కాబట్టి థ్రిల్లింగ్ కాస్త తగ్గుతుంది. అక్కడక్కడ స్లో నేరేషన్, కాస్త సాగదీత ఉన్న మంచి కాన్సెప్ట్ ని ఒక మర్డర్ కేసుని బాగానే డీల్ చేశారు. క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ఒకరితోనే అంతా చెప్పించేసి సింపుల్గా అయిపోయింది అనిపించారు. మలయాళం థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లు ఈ సూత్రవాక్యంను చూసేయొచ్చు ఈటీవీ విన్ ఓటీటీలో. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఫైన్ టామ్ చాకో మంచి పోలీస్ పాత్రలో చాలా బాగా నటించి మెప్పించాడు. టీచర్ పాత్రలో విన్సీ అలోషియస్ అక్కడక్కడ సింపుల్గా కనిపించి అలరిస్తుంది. దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ స్కూల్ పిల్లలుగా నటించిన వాళ్ళు. మిగిలిన అందరూ వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. సాంకేతిక అంశాలు విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. తెలుగు డబ్బింగ్ పాటలు మాత్రం వర్కౌట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ కూడా కొన్ని సీన్స్లో మిస్ మ్యాచ్ అయ్యాయి. పోలీస్ పిల్లలకు పాటలు చెప్పడం అనే పాయింట్ని కన్విన్స్గా చూపిస్తూనే ఒక మర్డర్ మిస్టరీని బాగానే రాసుకున్నారు. ఎడిటింగ్లో కొన్ని ల్యాగ్ సీన్స్, అక్కర్లేని కామెడీ సీన్స్ కట్ చేస్తే బాగుండు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు. మొత్తంగా సూత్రవాక్యం సినిమా పోలీసుల మంచితనాన్ని చూపిస్తూ తెరకెక్కిన ఓ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 3 రేటింగ్ ఇచ్చారు.